మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ గోపి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అసలు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో? తార వాడికి ఏం చెప్తుంది? నా గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? గోపి నా గురించి ఏమైనా తెలుసుకున్నాడా? అయినా తార కాంతార కాదు కదా. కాంతార అయితే నా గురించి అన్ని విషయాలు చెప్పేది. తారకి నా గురించి ఏమీ తెలియదు కదా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా నేనేం చెయ్యాలో నాకు అర్థమయ్యేది. అక్క ఎక్కడికి? అక్క అక్క ఏంటక్క? తమ్ముడు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లేదు? అన్ని తెలుసుకోవాలని కదా చేస్తున్నాను. ఏంటక్క, నేనేం మాట్లాడినా నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం లేదు తమ్ముడు, నీ మాటల్లో ఎక్కడో ఏదో తేడా కనిపిస్తుంది, అందుకే. భలేదాని ఒక నన్ను అభిమానించే నీకు నా మాటల్లో తేడా ఎందుకు కనపడుతుంది? ఇంతకీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అదే తమ్ముడు, నువ్విప్పుడు ఇంటికి కాబోయే అల్లుడివి, సృజన భర్తవి, కాబోయే పెళ్లి కొడుకువి. నువ్వు హీరోలా అందంగా ఉండాలి, అంతేకాని ఇంకా డ్రైవర్ లాగా వాళ్ళని వీళ్ళని డ్రాప్ చేయకూడదు. నీ స్టేటస్ పెరిగింది, నువ్వు ఇంటిలోనే ఉండాలి, మా కళ్ళ ముందే ఉండాలి. ఆ తారని తీసుకెళ్ళి నువ్వు డ్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదక్క, నేనింకా ఇంటికి అల్లుండి కాలేదు కదా. అల్లుండి అయ్యాక ఆలోచిస్తాను. అవును, నా పెళ్ళంటే ఒక విషయం గుర్తొచ్చింది. బావగారు ఎక్కడున్నారు? ఏంటక్క, నేనేమడిగినా కళ్ళు పెద్దవి చేసి అంత కంగారు పడుతున్నావేంటి? నేను అడిగింది బావగారి గురించి, అంటే నీ భర్త గురించి. ఎప్పుడు లేంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడిగావు? అదేంటక్క అలా అడుగుతావు? ఇప్పుడు నా పెళ్లి జరగబోతుంది కదా, మరి నా పెళ్లికి అక్కొక్కతే ఉంటే సరిపోతుందా? బావగారు, తన బంధువులు అందరూ ఉండాలి కదా. మీరందరూ ఉంటేనే కదా నా వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారని నాకు సంతోషంగా ఉంటుంది. అందుకే అక్క, బావగారు ఎక్కడున్నారు చెప్పు, వీలైతే నేను ఫోన్ చేస్తాను, లేదంటే వెళ్ళి నేనే తీసుకొస్తాను. ఆయనే ఉంటే నేను ఇక్కడ ఉండాల్సిన కర్మ నాకే ఉంది. మా ఊళ్ళోనే ఉండేదాన్ని, అక్కడే పచ్చడి మెతుకులైనా తిని నా భర్త పంచునే ఉండేదాన్ని, అన్ని సంతోషంగా తినేదాన్ని. అంటే బావగారు లేరా అక్క? లేరు తమ్ముడు, చచ్చిపోయారు. అవునా? ఎలా? ఏం చెప్పమంటావు తమ్ముడు, విధి మా మీద పగబట్టింది. మీ బావగారికి తన చెల్లెలంటే ఎంతో ఇష్టం. ఆ చెల్లెలు కూడా అచ్చం మన తారలాగే ఉండేది. తన పేరు కాంతార. తన మీద బెంగ పెట్టుకుని
ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరి కాంతార ఏమైంది? చచ్చిపోయిందని అనుకుంటున్నారు, కానీ పూర్తిగా నాకు తెలీదు. కానీ ఆ బెంగతో నా భర్త నాకు దూరం అయిపోయారు. నా జీవితం అన్యాయం చేశారు. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఎంత కష్టం వచ్చిందక్క నీకు. సరే, మరెక్కడో పల్లెటూరులో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వీడికి బుర్ర దొబ్బి గతం మర్చిపోయినా లాజిక్లు మాత్రం బాగా అడుగుతున్నాడు. తెగిన గాలిపటం గాలికి రెపరెపలాడినా ఏదో ఒక చెట్టు కొమ్మకు తగులుకుంటుంది. అదే దానికి నీడవుతుంది. నా పరిస్థితి కూడా అదే అయ్యింది. ఆదిత్య గారి భార్య అహల్యదేవి గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంటి పనులు అవి చూసుకోమని అన్నారు. అప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటూ ఈ నీడలోనే బ్రతుకుతున్నాను. కానీ చూసావా, ఆవిడ కూడా ఈ ఇంటిని నాకు అప్పగించి అనుకోకుండా పైకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆదిత్య గారిని కనిపెట్టుకుంటూ అందరినీ చూసుకుంటూ నా బాధ నా మనసులోనే దాచుకుంటూ నేనిక్కడ ఇలా బ్రతుకుతున్నాను తమ్ముడు. నేను ఒంటరిని తమ్ముడు. నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. తమ్ముడు, 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 నువ్వేసే ప్రశ్నలన్నిట్లోనూ అనుమానం కనిపిస్తోంది. నన్ను ఎంక్వైరీ చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నా మాట పూర్తి కాకుండానే ఎక్కడికో వెళ్ళిపోయావు. తెలుసుకోవాలి, నువ్వేసే ప్రతి అడుగు నీకు కనిపెట్టాలి. ఆదిత్య గారి ఇంట్లో ఉన్న వసతి మీద మీ అభిప్రాయం ఏంటి? అందులో మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహబంధం ఉంది కదా. మీరైతే కరెక్ట్గా చెప్తారని మిమ్మల్ని అడిగాను. వాళ్ళ మరదలు కాంతారా అచ్చం నాలాగే ఉండేదంట. ఓ 2-3 సార్లు నన్ను అడిగింది కూడా. మరది మీరేం చెప్పలేకపోయారా? పెళ్లి పనులేంటో గాని నా ఒళ్ళు హూనమైపోతోంది. వివాహ పాలకుడని నా నెత్తి మీద కిరీటం పెట్టారు. నేను పాలకుళ్ళేని పని వాళ్ళ తయారయ్యాను. పనులు చేయలేక చచ్చిపోతున్నాను. ఏంటి తారా, నేనింత మాట్లాడుతుంటే నువ్వు కనీసం ఏది మాట్లాడవేంటి? నేను కూడా అక్కడ జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడానికే ఉంది? ఎవరిని అడగకుండా వాళ్ల పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. గోపి అందరి ముందు ఐ లవ్ యూ సృజన అని చెప్పాడు. ఈ విషయంలో నేను కూడా లేట్ చేయను అంటూ మా మామయ్య ముహూర్తం కూడా పెట్టించేశాడు. ఇదిగో అన్ని పనులు నాతో చేయించడానికి వివాహ పాలకుడు అని పేరు కూడా పెట్టారు నాకు. నేను నీ గురించి ఆలోచించడం లేదు శ్రీకర్, గోపి గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా గోపి గురించి ఆలోచిస్తున్నాను. అనుక్షణం వాణ్ణి తలుచుకుంటున్నాను. అది కాదు శ్రీకర్, గోపి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అది నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎందుకు చేయలేదు? బాగా చేశాను. నిన్నటి వరకు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం అన్నీ తెలిసిన వాడ్లా అతిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ తేడా ఎందుకొచ్చిందో నాకు కూడా తెలియట్లేదు. అదే తెలుసుకోవాలి. గోపిలో సడన్ గా ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నువ్వు చెప్పింది నిజమే తారా. ఈ పెళ్లి జరిగేలోపు
అన్ని విషయాలు తెలుసుకోవాలి. నా మనసు చంపుకొని ఈ పనులు చేయలేక చచ్చిపోతున్నాను. దీనికి కారణం ఆ గోపిగాడే. సృజన గోపి బయటకెళ్ళొచ్చిన దగ్గర నుంచి గోపిలో ఈ మార్పు తెలుస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తున్నాడు. ఏంటి గోపి అని అడిగితే ఏమీ చెప్పడం లేదు. అదేంటో తెలుసుకోవాలి. అవును, వాడు చాలా తెలివిగా అన్నీ చేస్తున్నాడు. తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇందులో ఏది వేసుకోవాలి? ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది? అన్నీ బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఏది తీసినా నచ్చడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? గోపి, కరెక్ట్ టైంకి వచ్చావు. నా సెలక్షన్ తప్పు కాదు అని నిన్ను చూశాక అర్థమయ్యింది. అందుకే ఇప్పుడు నువ్వే సెలెక్ట్ చెయ్యి. ఈ డ్రెస్సుల్లో ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందండి. థ్యాంక్ యూ గోపి. నాకు తెలుసు కదా మనిద్దరి ఇష్టాలు ఒక్కటేనని. నాకు ఇదే నచ్చింది, నీకు కూడా ఇదే నచ్చింది. అందుకే మనిద్దరం ఒకరికొకరు నచ్చాం. మేడం, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటి గోపి, నువ్వు ఒకసారి సృజి అని ముద్దుగా పిలుస్తావు, అది బాగుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మేడం అంటున్నావేంటి? అది కాదండి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని. పర్మిషన్ అడగడానికి నేను నీ బాస్ని కాదు, కాబోయే వైఫ్ని. నువ్వేం అడగాలనుకున్నా అడగచ్చు. వసుదక్క ఎవరు? అదేంటి గోపి కొత్తగా అడుగుతున్నావు? తను మన ఇంటి మేనేజర్ కదా. అది సరేనండి, అసలు తనెవరు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నాను. మా మమ్మీ తీసుకొచ్చింది. అంటే వసుద చెప్పింది నిజమే. ఏంటి గోపి, ఎప్పుడూ లేంది వసుద గురించి అడుగుతున్నావు? అదే, తన మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. తను చాలా మంచిది, మనిద్దరం కలవాలని తను ఎంతో కోరుకుంది. తన ప్లాన్ ప్రకారం మనిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మన ప్రేమకి తను ఎంత హెల్ప్ చేసిందో చూసావా? అందుకే వసుద అంటే నాకు చాలా ఇష్టం. తన మీద మీ అభిప్రాయం బానే ఉంది. అవును, ఆవిడింటికి వచ్చాకే కదా మీ అమ్మ చనిపోయారు? అవును గోపి, అలా జరిగి ఉండకూడదు అని మేమందరం చాలాసార్లు అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, అమ్మని ఆ దేవుడు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఐ మిస్ మై మామ్. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు గోపి? ఏం లేదు మేడం, పెళ్లి కదా, వసుద తరపున ఎవరైనా వాళ్ళు మిగిలి ఉన్నారా? వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా అందరినీ పిలవాలి. ఈ ఇంటికి కాబోయే అల్లుడిగా అది నా బాధ్యత కదా. ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ గోపి. నువ్వు ఇంత గొప్పగా బాధ్యత తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అమ్మగారి కేసుని ఎంక్వైరీ చేశారు కదా, ఆ పోలీస్ ఆఫీసర్ పేరేంటి? అదేంటి గోపి అలా అడుగుతున్నావు? సిఐ రమేష్ అంకుల్, నీకు తెలుసు కదా, చాలా సార్లు మన ఇంటికి వచ్చారు. మర్చిపోయావా? ఆహా, ఇప్పుడే గుర్తొచ్చింది. సరే మేడం, నాకు చిన్న పనుంది, నేను చూసుకొని వస్తాను. ఏ గోపి, ఏంటి గోపి వచ్చా వాడిగా వెళ్ళిపోతున్నావు? చెప్పాను కదా,
నేను ఎందుకు అడుగుతున్నానో నాకు తెలుసు. బాధ్యత తీసుకున్నాక అన్నీ తెలుసుకోవాలి మేడం, అందుకే అడిగాను. వెళ్ళొస్తాను మేడం. ఈ గోపి సృజనతో మాట్లాడుతున్నాడు. పోనీ వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటే ఎంక్వైరీకి వచ్చానేమో అన్న అనుమానం వస్తుంది. ఇక్కడే ఆగిపోతే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదు. ఇప్పుడు వీడిని ఎలా అర్థం చేసుకోవాలో ముందు అది నాకు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. ఛ! ప్రతిదీ అనుమానించేలాగే కనిపిస్తుంది. నాతో అలా మాట్లాడాడంటేనే నాకు భయం వేస్తుందంటే ఇప్పుడు సృజనతో మాట్లాడిన వీడు అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నాడో అబ్జర్వ్ చేయాలి. లేదంటే నా కొంప మునిగేలా ఉంది. వస్తున్నాను. వాడు బయటకు వెళ్ళాడు. వాడిని ఫాలో అవుదాం అనుకుంటే ఈ సృజన ఇప్పుడే పిలవాలా? వెళ్ళకపోతే వీళ్ళకి డౌట్ వస్తుంది. వాడెక్కడికి వెళ్ళాడో తెలుసుకోకపోతే నా ప్రాణం మీదకి వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వస్తున్నాను. ఈవిడ ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే. అక్క చెప్పక్క. కళింగ ఎక్కడున్నావు? టీ తాగుతున్నానక్క. నువ్వేం చేస్తున్నావని అడగలేదు, ఎక్కడున్నావని అడుగుతున్నాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అదే అక్క, గురుద్వారా దగ్గర టీ తాగుతున్నాను. మీరు ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు? ఆ టీ నాకు దొరక్క కోపంగా ఉంది. బుద్ధి లేకపోతే సరే. ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. నువ్వు కూడా నన్ను డౌట్ అడక్కు. చిరాకు పడకుండా ముందు విషయం ఏంటో చెప్పక్క. ఆ గోపిగాడు నా మీద ఎంక్వైరీ మొదలు పెట్టాడేమో అని నాకు అనుమానంగా ఉంది. వాడిప్పుడు బయటికి వెళ్ళాడు. నేను ఫాలో అవుదామనుకుంటే ఇక్కడ నా పరిస్థితి వేరేలా ఉంది. అందుకే నువ్వు వెంటనే వాడిని ఫాలో అవ్వు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకో. వెళ్ళిపోయాడని చెప్తున్నావు కదక్క, మరి నేను ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఒరే మెంటల్, నేను నీకు చెప్తున్నాను కదా, వాడు మా ఇంటి నుంచి రైట్కి తిరిగాడు అంటే ఖచ్చితంగా జగదాంబ రూట్లో వెళ్తూ ఉండుంటాడు. నువ్విప్పుడు గురుద్వారా దగ్గర ఉన్నావు కాబట్టి తొందరగా వెళ్తే వాడు జగదాంబ పరిసరాల్లో నీకు ఎదురవుతాడు. అక్కడి నుంచి వాడు ఎటు వెళ్తున్నాడో వాణ్ణి ఫాలో అయ్యి నాకు చెప్పు. ఓకే అక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎరా కళింగ, గోపి కనిపించాడా? లేదక్క. నువ్వెక్కడున్నావు? జగదాంబ రూట్లోకి ఎంటర్ అయ్యానక్క. ఇంకా ఎక్కడ కనిపించలేదు. తొందరగా ఫాలో అవ్వు. వాడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియాలి. వెళుతున్నాను కాదక్క. అక్క, గోపి కనిపించాడు. ఏయూ రూట్లో నుంచి బీచ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఫాలో అవ్వు. ఎక్కడికి వెళ్తున్నాడో చూడు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకో. అక్క,
వాడు మళ్ళీ బీచ్ రోడ్లో కాకుండా మద్దిలపాలెం వైపు టర్న్ అవుతున్నాడు. నేనేమి వాడి సెక్యూరిటీ ఆఫీసర్ని కాదు. వాడెలా వెళ్తున్నాడో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. వాడు ఎటు వెళ్ళినా సరే వాడికి డౌట్ రాకుండా నువ్వు ఫాలో అవ్వు. ఎక్కడికి వెళ్తున్నాడో చూడు. ఓకే అక్క. ముద్దులపాలెం రూట్లో వెళ్తున్నాడు అంటే ఎటు వెళ్తున్నాడు? ఇసుక తోట, హనుమంతువాక, ఆనందపురమా? అటెందుకు వెళ్తున్నాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాడు ఎస్ఐతో మాట్లాడకుండా అరెస్ట్ చేసిన ఖైదీతో మాట్లాడతాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకో. ఎలా అక్క? ఇది పోలీస్ స్టేషన్. నేను లోపలికి వెళ్తే ఎందుకన్న ప్రశ్న వస్తుంది.